దేశవ్యాప్తంగా ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ సహా చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 72 గంటల్లో దేశ రాజధానిలో వేడి గాలులతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పెరుగుతున్న ఎండలతో వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఢిల్లీలో 2 రోజుల్లోనే 5గురు మృత్యువాత పడ్డారు. వడదెబ్బతో వెంటిలేటర్పై మరో 12 మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వడదెబ్బ కారణంగా ఉత్తరప్రదేశ్లోనూ పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వడదెబ్బ కారణంగా ఢిల్లీలో మరణాల రేటు 60% నుంచి 70% ఉంది. నెల రోజులుగా ఢిల్లీ వాసులు అధిక ఉష్ణోగ్రతలు, ఎండ వేడితో అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలు దాటిపోతున్నాయి. మంగళవారం అయితే ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరుకుంది. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో బుధవారం వరకు వేడి గాలులు వీచే అవకాశం ఉందని, గురు శుక్రవారాల్లో కాస్త ఉపశమనం ఉండవచ్చునని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు రావడానికి మరో 2 వారాల సమయం పడుతుందని, అంతవరకు ఎండల నుంచి ఉపశమనం ఉండకపోవచ్చని తెలిపింది.